3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వ్యక్తి వల్ల ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఎనర్జీ చేంజ్ అవుతుందంటే మంచిగా అవుతుందని గాదు. చెడుగా జరుగుతుంది. చెడవుతుంది అని. అంటే నెగెటివ్ అవుతుంది అని. ఎనర్జీ డ్రాప్ అవుతుంది అని. ఇప్పుడు నేను జెప్పేవన్నీ చెడు. వ్యక్తి వల్ల ఎనర్జీ డిఫరెన్స్ అవుతుంది. ప్లేస్ వల్ల ఎనర్జీ చేంజ్ అవుతుంది. అంటే మూలాధారంలోది స్వాదిష్టానంలోకో, స్వాదిష్టానం నుండి మణిపురానికో, మణిపురం నుండి స్వాదిష్టానానికో ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. అర్థమవుందా? ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉన్నప్పుడు మణిపురం నుండి స్వాదిష్టానానికి, స్వాదిష్టానం నుండి మూలాధారానికి గూడా ఎనర్జీ చేంజ్ అయినప్పుడు ఇంట్లోనే కాళ్ళు జారి పడడం, కాళ్ళు జారి కింద పడడం ఇట్లాంటివి జరుగుతాయి. అర్థమవుతుందండి. యెస్ సార్. యెస్ సార్. మూడవ ముఖ్యమైన విషయం సౌండ్‌ను గూడా మీరు కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. సౌండ్‌ని బట్టి కూడా ఎనర్జీ చేంజ్ అవుతుంది.